సో గుడ్ మార్నింగ్ అందరికీ. సో ఈ వీడియోలో మనము ప్రీవియస్ వీడియో సెట్స్ కంటిన్యూ చేద్దాం. ప్రీవియస్ వీడియోలో మనము ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్, ఫైనల్ బోర్డ్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్స్లోంచి ఆల్ 1 మార్క్ క్వశ్చన్స్ ఫ్రమ్ సెట్స్ మనము ఒక 10 క్వశ్చన్స్ సాల్వ్ చేసినాం. ఇంకా ఈరోజు మిగిలిన 1 మార్క్ క్వశ్చన్స్ అండ్ ఇంకా కొన్ని 2 మార్క్ క్వశ్చన్స్ సాల్వ్ చేసే ప్రయత్నం ఈ వీడియోలో చేద్దాం. ఓకే, సో ఈ వీడియోలో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3, ఇఫ్ సెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3, బి ఈజ్ ఈక్వల్ టు 3 4 5, దెన్ ఫైండ్ ఏ మైనస్ బి అండ్ బి మైనస్ ఏ. ఓకే, సో దీనికి సొల్యూషన్ ఎలా చేయొచ్చు? సొల్యూషన్, సో ఇక్కడ వాట్ ఈస్ గివెన్, ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్లో ఇచ్చిన దత్తాంశం ఏంటంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3, ఓకే, అండ్ బి ఈజ్ ఈక్వల్ టు 3 4 5. ఓకే, మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే ఏ మైనస్ బి. సో ఏ మైనస్ బి చేయడానికి ఫస్ట్ మనం సెట్ ఏ రాయాలి, 1 2 3, అండ్ మైనస్ సెట్ బి రాద్దాం 3 4 5. సో ఏ మైనస్ బి అంటే ఇక్కడ ఏలో ఉన్న ఎలిమెంట్స్ మీకు ఏమన్నా బిలో ఉంటే ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్. సో 1 ఇక్కడ లేదు బిలో, 2 బిలో లేదు, 3 ఇక్కడ బిలో ఉంది. సో ఏలో నుంచి 3ని క్యాన్సిల్ చేసి, ఓకే, అంటే ఏలో ఉన్నవి బిలో ఉంటే ఏలోంచి తీసేయాలి. సో మిగిలిన ఎలిమెంట్స్ ఏలో ఏమున్నాయి, 1 2. సో ఇది మనకి ఏ మైనస్ బి. ఏ మైనస్ బి విల్ బి ఈక్వల్ టు 1 2. ఓకే, నెక్స్ట్ బి మైనస్ ఏ చేద్దాం, బి మైనస్ ఏ. సో బి మైనస్ ఏ చేయడానికి ఫస్ట్ మనం బి రాయాలి. బి అంటే ఏంటి, 3 4 5, మైనస్ ఏ అంటే ఏంటి, 1 2 3, రైట్. సో బిలో ఉన్నవి ఏలో ఏమైనా ఉన్నాయా, 3 ఉంది. సో 3ని బిలో క్యాన్సిల్ చేసేద్దాం. సో 4 ఏలో లేదు, 5 కూడా లేదు. సో బిలో మిగిలిన ఎలిమెంట్స్ ఏమున్నాయి, 4 5. సో బి మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 4 5. ఇది మనకు ఆన్సర్. సో ఇక్కడ ఏ మైనస్ బి మైనస్ ఏ అబ్జర్వ్ చేస్తే మనం ఈజీగా ఒక కన్క్లూజన్ చెప్పవచ్చు ఏంటంటే ఏ మైనస్ బి ఈజ్ నాట్ ఈక్వల్ టు బి మైనస్ ఏ, రైట్. ఇది మనకి 11th క్వశ్చన్. సో నెక్స్ట్ 12th క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ a is equal to x such that x is a factor of 8, x is a factor of 8, b is equal to x such that x is a factor of 36, is a subset of b, justify. సొల్యూషన్ చూద్దాం. అంటే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే తెలుగులో ఏ అనేది 8 యొక్క కారణాంకం, బి అనేది 36 యొక్క కారణాంకం, ఏ బి యొక్క ఉపసమితి అవునా కాదా అని అడుగుతున్నాను అనమాట. సో ఇక్కడ వాట్ ఈస్ గివెన్, మనకి ఇచ్చిన క్వశ్చన్లు ఇచ్చింది ఏంటి, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 8, ఫ్యాక్టర్ ఆఫ్ 8. ఓకే, ఫ్యాక్టర్స్ ఆఫ్ 8 అంటే ఏమేమి వస్తాయి మనకి, ఆల్ నంబర్స్ విచ్ డివైడ్ 8 అంటే 1 2 3 రాదు, 4
5 6 7 రావు, నెక్స్ట్ 8 వస్తుంది. ఓకే, ఇది సెట్ ఏలో ఉన్న ఎలిమెంట్స్ 1 2 4 and 8. నెక్స్ట్ బి సెట్ ఏమని ఇచ్చాడంటే ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 36. ఫ్యాక్టర్ ఆఫ్ 36. ఓకే, 36ని డివైడ్ చేసే ఎలిమెంట్స్ అన్నీ రాయాలి, డివైడ్ చేసే నంబర్స్ అన్నీ రాయాలి. సో 1 2లో వస్తుంది 36, 3 12 36, 4 9 36, 5లో రాదు 6 6 36, 7 8 రావు, 9 4 36, రైట్. నెక్స్ట్ 12 టేబుల్, 12 3 36, నెక్స్ట్ 18 2 36 and 36. ఇవి 36 ఫ్యాక్టర్స్. ఓకే, సో ఇక్కడ మనకి ఏం వెరిఫై చేయాలి? ఏ ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ బి, ఏ బికి ఉపసమితి కాదా అంటే ఏలో ఉన్న మూలకాలన్నీ, ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ బిలో ఉన్నాయా లేదా చూసుకోవాలి. సో 1 బిలో ఉంది, 2 బిలో ఉంది, 4 బిలో ఉంది, అండ్ 8 బిలో లేదు. ఇక్కడ 8 లేదు, 8 ఈజ్ నాట్ దేర్ ఇన్ బి. సో ఒక్క ఎలిమెంట్ లేకపోయినా అది సబ్సెట్ కాదు, ఉపసమితి కాదు. సో దేర్ ఫోర్ మనం ఏమని రాయాలి? ఏ ఈజ్ ఇట్లా నాట్ సబ్సెట్ ఆఫ్ బి. ఎందుకు అంటే ఎలిమెంట్ 8 ఏలో ఉంది కానీ బిలో లేదు. ఓకే, ఇది మనకి ఫైనల్ ఆన్సర్. సో నెక్స్ట్ we will go to 2 marks questions. సో ఇప్పటివరకు మనం 1 mark క్వశ్చన్స్ అన్నీ సాల్వ్ చేసాము. 2015 నుంచి మనకి 2024 వరకు ఉన్న పేపర్స్లో క్వశ్చన్సే మనం సాల్వ్ చేస్తున్నాం. అందులో 1 mark క్వశ్చన్స్ అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు 2 mark క్వశ్చన్స్. అందులో ఫస్ట్ది ఏంటది మనకి క్వశ్చన్, ఇఫ్ a is equal to x such that x belongs to n and x less than 6 and b is equal to x such that x belongs to n and 3 less than 8 x less than 8, then show that a minus b not equal to b minus a with the help of Venn diagram. ఇక్కడ వెన్ డయాగ్రామ్ కూడా వేయమంటున్నాడు. సో సొల్యూషన్స్. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ మనకి సెట్స్ రోస్టర్ ఫామ్లో ఇచ్చాడు, నిర్మాణ రూపంలో ఇచ్చిండు. సో దాన్ని ఫస్ట్ ఎలిమెంట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ అంటే అన్ని సహజ సంఖ్యలు, న్యాచురల్ నంబర్స్, అండ్ ఎక్స్ లెస్ దాన్ 6 కన్నా తక్కువ అంటే 5 వరకు. అంటే ఇందులో మూలకాలు ఏమొస్తాయి? 1 2 3 4 5. ఇందులో 6 ఇంక్లూడ్ కాదు ఎందుకంటే ఈక్వల్ టు లేదు, రైట్. నెక్స్ట్ బి సెట్ ఏమి ఇచ్చాడు మనకి? బి ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ అంటే ఎక్స్ అనేది ఒక సహజ సంఖ్య అండ్ 3 less than x less than 8 అంటే ఇందులో ఎలిమెంట్స్ 3కి 8కి మధ్యలో ఉంటాయి. 3 and 8 ఇంక్లూడ్ కావు ఎందుకంటే ఇక్కడ ఈక్వల్ టు లేదు కాబట్టి. సో ఇందులో బిలో ఎలిమెంట్స్ ఏమొస్తాయంటే 4తో స్టార్ట్, 4 5 6 7. ఓకే, సో ఇవి మనకి ఏ అండ్ బి సెట్స్. ఏ ఈక్వల్ టు 1 2 3 4 5 అండ్ బి ఈక్వల్ టు 4 5 6 7, రైట్. సో ఇక్కడ మనము వెన్ డయాగ్రామ్ గీయాలి. ఓకే, సో వెన్ డయాగ్రామ్ గీయాలంటే మనం ఫస్ట్ ఏం గీయాలి? మనం వెన్ డయాగ్రామ్లో ఫస్ట్ ఒక రెక్టాంగిల్ గీయాలి. నిన్న క్లాస్లో చూసాం మనము. ఫస్ట్ వీ నీడ్ టు డ్రా ఏ రెక్టాంగిల్. ఓకే, రెక్టాంగిల్ గీయాలి.
ఓకే, రెక్టాంగిల్ గీసినాక మనకి ఇందులో రెండు సర్కిల్స్ కావాలి ఇలా. ఓకే, సో ఇందులో మనము ఈ టాప్ రైట్ సైడ్ కార్నర్లో మ్యూ సింబల్ పెట్టాలంటే యూనివర్సల్ సెట్, రైట్? దీన్ని ఏ అనుకుందాం, దీన్ని బి అనుకుందాం. ఓకే, సో ఈ మధ్యలో ఉన్నదంతా ఇంటర్సెక్షన్ పార్ట్, అంటే ఏలో బిలో ఉన్న ఎలిమెంట్స్ అనమాట. ఏలో బిలో రెండిట్లో ఉన్నవి ఏంటి? 4, 5. ఓకే, సో ఇక్కడ 4 and 5 రాద్దాం. 4 and 5. ఓకే, సో ఏలో రిమైనింగ్ ఎలిమెంట్స్ 1, 2, 3. 1, 2, 3. బిలో రిమైనింగ్ ఎలిమెంట్స్ 6, 7. సో ఇందులో నుంచి a - b ఏమవుతుంది మనకి? a - b అంటే ఎలిమెంట్స్ విచ్ ఆర్ ఓన్లీ ఇన్ ఏ, ఇవి 1, 2, 3. 1, 2, 3. అండ్ b - a ఏమవుతుంది? ఏవైతే మూలకాలు ఉట్టి బిలో ఉన్నాయి, ఎలిమెంట్స్ విచ్ ఆర్ ఓన్లీ ఇన్ బి అంటే 6 and 7. ఇవి ఓన్లీ బి, ఇది ఓన్లీ ఏ. సో a - బిలో 1, 2, 3 అండ్ b - ఏలో 6 and 7 వస్తుంది. 6, 7, రైట్? సో ఇక్కడ క్లియర్గా a - b అండ్ b - a ఆర్ నాట్ ఈక్వల్ అని చెప్పవచ్చు. దేర్ఫోర్ a - b ఈజ్ నాట్ ఈక్వల్ టు b - a. ఇది కన్క్లూజన్, రైట్? నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్. ఆన్సర్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్స్ అండ్ జస్టిఫై యువర్ ఆన్సర్స్. Answer the following equations and justify your answers. A equal to x such that x belongs to n less than 2015. Is it a finite set or infinite set? So దీనికి ఆన్సర్ ఏమొస్తుంది? ఏ బిట్కి a ఈజ్ ఈక్వల్ టు సెట్ ఏమి ఇచ్చాడు? సెట్ బిల్డర్ ఫామ్లో ఉంది. x బిలాంగ్స్ టు n అంటే ఇందులో ఎలిమెంట్స్ అన్నీ న్యాచురల్ నంబర్స్, సహజ సంఖ్యలు. x లెస్ దాన్ 2015 అని. ఓకే, సో x లెస్ దాన్ 2015 అంటే ఇందులో ఎలిమెంట్స్ ఏమొస్తాయి? ఏలో న్యాచురల్ నంబర్స్ అన్నాడు కాబట్టి 1, 2, 3 అండ్ సో ఆన్ అప్ టు లెస్ దాన్ 2015 అంటే 2014. సో ఇందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అంటే వీ కెన్ ఈజీలీ సే దట్ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ ఆర్ కార్డినల్ నంబర్ ఆఫ్ ఏ ఈజ్ 2014. ఇందులో 2014 ఎలిమెంట్స్ ఉంటాయి. సో కౌంటబుల్ కాబట్టి ఇది ఫైనైట్ సెట్. ఏ ఈజ్ ఏ ఫైనైట్ సెట్ అని రాయాలి. ఓకే, సో నెక్స్ట్ బి బిట్ చూద్దాం. ఇందులోనే బి ఏముంది? బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 5. ఈజ్ ఇట్ ఎ నల్ సెట్ ఆర్ ఏ యూనివర్సల్ సెట్? ఈజ్ ఇట్ ఎ నల్ సెట్ ఆర్ యూనివర్సల్ సెట్ అని అడుగుతున్నాడు. సో ఇందులో మనకిచ్చిన సెట్ బిల్డర్ ఫామ్లో ఉంది. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 5 అంటే ఇందులో మనం క్లియర్గా చూసినట్టయితే ఈజీగా చెప్పవచ్చు. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 అని, ఎక్స్ ఈక్వల్ టు 0 అని. ఇది ఎక్స్ ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 5. సో ఈ 5ని రైట్ సైడ్కి తీసుకెళ్తే ఏమవుతుంది? ఎక్స్ ఈక్వల్ టు 5 మైనస్ 5 అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఇందులో ఒకటే ఎలిమెంట్ ఉంటుంది, అది 0. అంటే ఇది ఒక సింగిల్టన్ సెట్.
ఓకే. సో దేర్ఫోర్ ఇది నల్ సెట్ కాదు, యూనివర్సల్ సెట్ కాదు, ఇది ఒక సింగిల్టన్ సెట్ అని రాయాలి. థర్డ్ క్వశ్చన్, A is equal to x such that x belongs to n and x is a factor of 30. B is equal to x such that x belongs to n and x is a prime factor of 30. X is a factor of 30 and x is a prime factor of 30. Draw Venn diagram for A union B అంటున్నాడు. సో సొల్యూషన్ చూద్దాం. ఇక్కడ A is equal to, Aని సెట్ బిల్డర్ ఫామ్లో ఇచ్చారు, x such that x belongs to n and x is a factor of 30. x is a factor of 30. ఓకే, అంటే 30 ఫ్యాక్టర్స్ అన్నీ రాయాలి. ఏమేమి ఉంటాయి 30 ఫ్యాక్టర్స్? 1 2 3 3 10 30, 4లో రాదు, 5లో వస్తుంది. 5 6 30, 6 5 30, 7 రాదు, 8 రాదు, 9 10, నెక్స్ట్ 15 and 30. ఇవి 30 యొక్క ఫ్యాక్టర్స్. తర్వాత సెట్ బి ఏమి ఇచ్చాడంటే x such that x belongs to n and x is a prime factor of n. x is prime factor of 30. అంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి 30ని. ఇలా 2 15s are 30, సో 3 5s are 15. సో ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే ఏమొస్తున్నాయి ఇక్కడ మనకి 2 3 5, 2 3 5. సో దీనికి మనము ఏ యూనియన్ బి వెన్ డయాగ్రామ్ గీయాలి. ఓకే, సో వెన్ డయాగ్రామ్ గీయడానికి ఏం కావాలి మనకు? ఫస్ట్ ఒక రెక్టాంగిల్ కావాలి, ఒక రెక్టాంగిల్. సో రెక్టాంగిల్, ఓకే. రెక్టాంగిల్లో మనం ఇక్కడ ఫస్ట్ ఇది పెట్టుకోవాలి, ఏంటది? యూనివర్సల్ సెట్. సో నెక్స్ట్ సెట్స్ మనం సర్కిల్లో తీసుకుందాం. ఇది ఒక సర్కిల్. సపోజ్ ఇది సెట్ ఏ, సెట్ ఏ అనుకుందాం. ఇక్కడ చూసినట్టయితే 2 3 5 3 కూడా ఏలో ఉన్నాయి. సో ఇంకొక సర్కిల్ ఎలా ఉండాలి? దీని లోపల ఉంటుంది అన్నమాట. సో ఇట్లా రాసేస్తే సరే. ఇది సెట్ బి. సో 2 బిలో ఏమున్నాయి? 2 3 5 అండ్ ఏలో ఏమున్నాయి? 1 2 3 5 6 10 15 20. ఓకే, సో ఇది మనకి ఏ యూనియన్ బి వెన్ డయాగ్రామ్. సో ఏ యూనియన్ బిలో ఏమేమి ఎలిమెంట్స్ వస్తాయి మనకి? ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు 1 2 3 5 6 10 15 and 30. సారీ 30. సో ఇది ఏ యూనియన్ బి మనకి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఫోర్త్ క్వశ్చన్,
if a is equal to x such that x belongs to n, x is less than 10, and b is equal to x such that x is a prime number and x less than 10, then show that a minus b not equal to b minus a with the help of Venn diagram. Solution. So ఇక్కడ a is equal to x such that x belongs to n అంటే natural numbers సహజ సంఖ్యలు x less than 10 అంటే ఏంటి మనకి a is equal to natural numbers అంటే 1 నుంచి స్టార్ట్ అవుతుంది, less than 10 అంటే 9 వరకు 1 2 3 4 5 6 7 8 9. ఓకే, నెక్స్ట్ b ఏమి ఇచ్చాడు మనకి, b is equal to x such that x is prime number and x less than 10 అంటే 10 లోపు ఆల్ ప్రైమ్ నంబర్స్ అంటే b is equal to 2 3 5 7 ఇవి ప్రైమ్ నంబర్స్. ఓకే, సో ఇక్కడ మనకి యూజింగ్ వెన్ డయాగ్రామ్ అన్నాడు కాబట్టి మళ్ళీ మనకి రెక్టాంగిల్ కావాలి. ఇక్కడ వేద్దాం రెక్టాంగిల్ వెన్ డయాగ్రామ్, అండ్ 2 సర్కిల్స్ కూడా కావాలి. ఓకే, సో ఇది మనకి యూనివర్సల్ సెట్. ఇక్కడ మ్యూ రాద్దాం. సపోజ్ దీన్ని ఏ అనుకుందాం, దీన్ని బి అనుకుందాం. సో ఇంటర్సెక్షన్లో ఏం రాయాలి, 2 3 5 7 2 3 5 7 అన్నీ ఉన్నాయి కాబట్టి ఇందులో 2 3 5 7 అని రాద్దాం ఇంటర్సెక్షన్ పార్ట్లో. ఏలో ఏమొస్తాయి, 1 2 3 ఇక్కడ వచ్చింది, 4 5 ఉంది ఇక్కడ, 6 7 ఇక్కడ ఉంది కాబట్టి 8 అండ్ ఇక్కడ 9 రాదు, రైట్. సో ఇది మనకి వెన్ డయాగ్రామ్. ఓకే, సో ఏ మైనస్ బి చేస్తే ఏమొస్తుంది, ఏ మైనస్ బి. ఓకే, ఏ మైనస్ బి చేస్తే ఏమొస్తుంది, ఓన్లీ ఎలిమెంట్స్, ఇందులో ఉన్న ఎలిమెంట్స్ మాత్రమే తీసుకోవాలి. ఈ షేప్లో ఉన్న ఎలిమెంట్స్ అంటే ఏమొస్తాయి మనకి, చూడండి 9 1 4 6 8. ఓకే, సో ఇది ఏ మైనస్ బి. అండ్ బి మైనస్ ఏ ఏమొస్తుంది, బిలోంచి ఏ మైనస్ అంటే బి మైనస్ ఏ అంటే ఈ పార్ట్ వస్తుంది. ఇందులో ఎలిమెంట్స్ ఏమీ లేవు అంటే నల్ సెట్ అన్నమాట. సో మనం క్లియర్గా చెప్పవచ్చు ఏంటి, ఏ మైనస్ బి ఈజ్ నాట్ ఈక్వల్ టు బి మైనస్ ఏ, రైట్. సో ఇది మన కన్క్లూజన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 5th క్వశ్చన్. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4, బి ఈజ్ ఈక్వల్ టు 2 4 6 8 10, then represent the Venn diagram of A minus B. So solution చూద్దాం. సొల్యూషన్ ఏమి ఇచ్చాడు, A is equal to 1 2 3 4 and B is equal to 2 4
6, 8, 10. సో a మైనస్ b మామూలుగా సమ్ చేద్దాం. ఫస్ట్ a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు a రాయాలి కదా ఫస్ట్. 1, 2, 3, 4 అండ్ b రాద్దాం. 2, 4, 6, 8, 10. సో 1 ఏలో ఉన్నది, బీలో లేదు. 2 ఉంది, 3 లేదు, 4 ఉంది బీలో. సో 2 and 4 క్యాన్సిల్ చేస్తే మనకి మైనస్ బీలో ఏమొస్తుంది? 1, 3. సో ఇది వెన్ డయాగ్రామ్ వేయాలి. సో అగైన్ రెక్టాంగిల్, సో ఇది మనం సెట్ ఏ అనుకుందాం దీన్ని, ఇది సెట్ బి, యూనివర్సల్ సెట్. సో ఇంటర్సెక్షన్ పార్ట్లో ఏముంటాయి? 2 and 4 ఉంటాయి. సెట్ ఏ అండ్ బి కామన్ ఎలిమెంట్స్ 2, 4 ఇక్కడ ఉంటాయి. రిమైనింగ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ మైనస్ బి 1, 3 అండ్ 1, 3, 2, 4 ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 6, 8, 10. సో ఇది మనకి 6th క్వశ్చన్. ఇఫ్ mu is equal to 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, a is equal to 2, 3, 5, 8 and b is equal to 0, 3, 5, 7, 10, then represent a intersection b in the Venn diagram. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి క్వశ్చన్లో? ఫస్ట్ యూనివర్సల్ సెట్ ఇచ్చాడు. ఏంటది? 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇది యూనివర్సల్ సెట్. తర్వాత ఏ ఇచ్చాడు. ఏ ఈజ్ గివెన్ ఎస్ 2, 3, 5, 8. దెన్ బి ఏమి ఇచ్చాడంటే 0, 3, 5, 7, 10. Okay, A intersection B in the Venn diagram. So A intersection B first sum చేద్దాం. A intersection B is equal to first A రాయాలి 2, 3, 5, 8 intersection, then B రాద్దాం. B ఏంటి? 0, 3, 5, 7, 10. ఓకే, సో ఏ ఇంటర్సెక్షన్ బి అంటే కామన్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ అండ్ బి. రెండిట్లో ఉన్న ఎలిమెంట్స్ రాద్దాం. ఏముంది? 2 లేదు, 3 ఉంది అండ్ 5 ఉంది. సో ఏ ఇంటర్సెక్షన్ బిలో 3, 5 వస్తుంది. సో దీనికి మనం వెన్ డయాగ్రామ్ గీద్దాము. సో ఇది వెన్ డయాగ్రామ్. ఇక్కడ ఇది యూనివర్సల్ సెట్, ఇది ఏ, ఇది బి. ఓకే, సో ఏ ఇంటర్సెక్షన్ బి అంటే 3, 5. ఓకే, సో ఏలో ఇంకా ఏముంటాయంటే 2, 8. అవి ఇట్లా 2, 8 అండ్ 3, 5 పోయింది కాబట్టి బిలో 0, 7, 10. ఓకే, ఇది ఏ ఇంటర్సెక్షన్ బి 3, 5. ఓకే, సో ఇక్కడ యూనివర్సల్ సెట్ ఇచ్చాడు కాబట్టి ఇది కూడా రాయాలి మనం. 0,
మిగిలిన ఎలిమెంట్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట. 1 2 3 4 కూడా ఉంటుంది ఇక్కడ, 5 దెన్ 6 ఉంటుంది, 7 ఇక్కడ ఉంది, 8 9 ఉంటుంది. ఓకే, సో ఏ అండ్ బి రెండిట్లో లేని ఎలిమెంట్స్ ఏవని చెప్తే అవి బయట ఉన్నాయి, యూనివర్సల్ సెట్ లోపల ఉన్నాయి అన్నమాట. ఓకే, సో ఇది మనకి ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్కి వెన్ డయాగ్రామ్ రిప్రజెంటేషన్, రైట్. నెక్స్ట్ 7th క్వశ్చన్. If a is equal to x such that x is a factor of 12, b is equal to x such that x is a factor of 6, then find a union b and a intersection b. ఇక్కడ వెన్ డయాగ్రామ్ అవసరం లేదు, ఓన్లీ సమ్ చేస్తే సరిపోతుంది. సొల్యూషన్ a is equal to, ఇక్కడ నిర్మాణ రూపం, సమితి నిర్మాణ రూపం అంటే సెట్ బిల్డర్ ఫామ్ ఇచ్చిండు. x such that x is factor of 12, 12 factors, 12 కారణాంకాలు. a is equal to 1 2 3 4 6 12, 12ని డివైడ్ చేసే నంబర్స్ అన్నీ. ఓకే, నెక్స్ట్ b అంటే ఏంటి మనకి, b is equal to x such that x is a factor of 6, factor of 6 అంటే 6 కారణాంకాలు, 6ని డివైడ్ చేసే నంబర్స్ 1 2 3 6, ఇవి 6 ఫ్యాక్టర్స్. ఇక్కడ మనం ఫస్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే ఏ యూనియన్ బి, ఏ యూనియన్ బి. సో ఏ యూనియన్ బి కోసం మనం ఫస్ట్ ఏ రాయాలి, 1 2 3 4 6 12 యూనియన్ బి రాయాలి, 1 2 3 6. ఓకే, యూనియన్ అంటే రెండిట్లో ఉన్న ఎలిమెంట్స్ కలిపి రాస్తాం. ఫస్ట్ 1 2 3 4 6 12 1 2 3 6. ఇక్కడ ఏమన్నా ఎలిమెంట్స్ రిపీటెడ్గా ఉంటే అవి తీసి 1 టైం రాయాలి. ఓకే, సో 1 ఈజ్ రిపీటెడ్, 2 రిపీట్ అయింది, 3 రిపీట్ అయింది అండ్ 6 రిపీట్ అయింది. సో రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్నీ రాయాలి. ఏంటది, 1 2 3 4 6 12. ఓకే, సో దిస్ ఈస్ ఏ యూనియన్ బి. నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఏ ఇంటర్సెక్షన్ బి కోసం ఫస్ట్ ఏ రాద్దాం, 1 2 3 4 6 12 ఇంటర్సెక్షన్ బి రాద్దాం, 1 2 3 6. ఇంటర్సెక్షన్ అంటే ఏంటి, రెండిట్లో ఉన్న కామన్ ఎలిమెంట్స్, 1 ఉంది, 1 రెండిట్లో ఉంది, 2 కూడా రెండిట్లో ఉంది, 3 కూడా ఉంది అండ్ 6 ఉంది. ఓకే, సో కామన్ ఎలిమెంట్స్ ఏంటంటే 1 2 3 6. ఓకే, ఇది ఏ ఇంటర్సెక్షన్ బి, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. If a is equal to 1 2 3 4 5 and b equal to 2 4 6 8, then show that n of a union b is equal to n of a plus n of b minus n of a intersection b, right. So ఇది సొల్యూషన్. వాట్ ఈజ్ ఏ ఇచ్చాడు, n a is equal to 1 2 3 4 5. సో ఇందులో ఎన్ ఆఫ్ ఏ ఏమవుతుంది, ఏ సెట్ ఏ యొక్క కార్డినల్ నంబర్. సో 5 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి 5. ఓకే, తర్వాత బి ఇచ్చాడు, ఏమిచ్చాడు, బి ఈజ్ ఈక్వల్ టు ఏంటది
2 4 6 8. సో n ఆఫ్ బి ఏమవుతుంది, ఇందులో 4 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి n ఆఫ్ బి 4. ఇంకా మనకి ఏ యూనియన్ బి కావాలి, ఏ ఇంటర్సెక్షన్ బి కూడా కావాలి. ఓకే, సో ఏ యూనియన్ బి ఫైండ్ అవుట్ చేద్దాం ఫస్ట్. ఏ యూనియన్ బి, ఏ యూనియన్ బి ఏంటి, 1 2 3 4 5 యూనియన్. నెక్స్ట్ బి రాద్దాం, ఏంటది 2 4 6 8. సో అన్నీ కలిపి రాద్దాం, 1 2 3 4 5 మళ్ళీ 2 4 6 8. సో రిపీటెడ్ ఎలిమెంట్స్ ఏంటంటే 2 4. సో ఆ 2 4 ఒకసారి తీసేసి మిగతాది రాద్దాం, 1 2 3 4 5 6 8. ఇది ఏ యూనియన్ బి. నెక్స్ట్ ఇక్కడ వేద్దాం, ఏ ఇంటర్సెక్షన్ బి. సో ఏ రాద్దాం ఫస్ట్, ఏంటది 1 2 3 4 5 1 2 3 4 5 ఇంటర్సెక్షన్ బి. బి అంటే ఏంటి, 2 4 6 8 2 4 6 8. సో కామన్ ఎలిమెంట్స్ రెండిట్లో ఉన్నవి ఏంటి, అవి 2 4. ఓకే, సో ఇక్కడ మనకేముంది, n ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5, n ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 4, n ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు 2. తర్వాత n ఆఫ్ ఏ యూనియన్ బి కూడా ఉంది. n ఆఫ్ ఏ యూనియన్ బి ఎంత, ఇక్కడ కౌంట్ చేస్తే తెలుసు, 1 2 3 4 5 6 7. n ఆఫ్ ఏ యూనియన్ బి 7 అన్నమాట. ఓకే, సో ఇక్కడ ఫార్ములా ఇచ్చాడు కదా, చూడండి, n ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు n ఆఫ్ ఏ ప్లస్ n ఆఫ్ బి మైనస్ n ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. సో n ఆఫ్ ఏ ఎంత మనకి 5, n ఆఫ్ బి 4, n ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే 2. సో 5 + 4 9, 9 - 2 7. సో సరిపోయింది కదా, n ఆఫ్ ఏ యూనియన్ బి 7. ఇక్కడ మన క్యాలిక్యులేషన్లో కూడా 7 వచ్చింది. సో హెన్స్ ప్రూవ్డ్ అని రాసేయాలి. ఓకే, ఇది మనకి ఈరోజు వీడియోలో లాస్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ వీడియోలో ఇంకా కొన్ని 2 మార్క్స్ క్వశ్చన్స్ సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఇంకా మీకు డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్స్ బాక్స్లో మీ డౌట్స్ పోస్ట్ చేయండి. రైట్, థ్యాంక్ యూ, బాయ్.